హిందూ కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ నిజంగా ఎవరైనా సరే ఇంత చిన్న గ్రామంలో చెత్త బస్ ఏర్పాటు చేసుకోవడానికి మేమాత్రం కూడా కలలో ఉంచుకోం. 12 సంవత్సరాలు శ్రీశైలం వెళుతూ వాళ్ళు దృఢ సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇటువంటి సందర్భంలో ప్రత్యేక గ్రామస్తులు యువత ప్రత్యేక తెలుసుకోవాల్సింది ఛత్రపతి శివాజీ గారు ఎక్కడ ఎందుకు వేయాలి అంటే మా తాతలు మొత్తం ఎక్కడ వేయచ్చు కదా, ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి ఎందుకు వేశారని చెప్పి ప్రత్యేకంగా పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. మీ అందరూ కూడా మంచి గెటప్తో చాలా బాగున్నారు, పిల్లలు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. అయితే ఛత్రపతి శివాజీ గారు జీవిత పుస్తకాలు చదువుకోలేదా? చదువుకున్నారా? ఎందుకు వేస్తున్నారు? వాటిలో గొప్పతనం ఏంటి? పిల్లలు చెప్పాల్సి వస్తుంది. అవును చెప్పేవారు, పిల్లలు తయారు చేస్తారు, మాట్లాడుతున్నారు పిల్లలు ఎవరో మాట్లాడేది. అంటే ఛత్రపతి శివాజీ గారు ఒక మహారాజు, అంటే వారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ సమర్థమైన పరిపాలించుకుంటూ ఆ రోజు ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు కష్టాలు లేకుండా పేదవాళ్ళను చూసుకోవడం కానీ, అదేవిధంగా సైన్యం కూడా గెరిల్లాస్ అనే ఒక శత్రు సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలు ఇబ్బంది పడతామంటే ప్రజలు శత్రువులతో ఇబ్బంది పడతామంటే ఆ సైన్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఒక సైన్యం కానీ పరిపాలన కావచ్చు, ధైర్యం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, అటువంటి గొప్ప మహారాజ్ శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారి యొక్క జీవితానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువతకి ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే మనందరం కూడా సామాన్య ప్రతి ఒక్కరు కూడా ఒక హీరోలో హీరోయిన్లో కాల్చున్నారు. వాళ్ళకన్నా ఇటువంటి మానవుల యొక్క ఇటువంటి గొప్ప జీవితాన్ని తెలుసుకొని మనం కూడా సమాజానికి ఏదో చేయాలి ఆలోచన మనలో ఉంటే, ఈరోజు సమాజంలో అందరూ డబ్బు సంపాదించడం సంతోషంగా ఉన్నాం, కానీ రాను మానవత పూర్తిగా పోతా ఉన్నాయి. అటువంటి విలువలు కాపాడుకోవాలి, ప్రతి వాళ్ళు సమాజ సేవా దృక్పథం రావాలని చెప్పంటే గొప్ప జీవితం తెలుసుకొని మహారాజ్ శివాజీ ఏ విధంగా పరిపాలన చేశారు, వారి యొక్క ఆలోచన ఏంటి, ఆ రోజు మీరు నిజంగా ఆ రాజ్య పరిపాలన ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, అటువంటి తెలుసుకొని మనందరం కూడా క్రమశిక్షణగా మంచి విలువలతో కూడా జీవితం గడుపుతాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల కన్నా ఇటువంటి మానవుల యొక్క ఆదర్శాన్ని తీసుకొని మనందరం కూడా సమాజ సేవ చేయడం కోసం గొప్ప గ్రామాలకు ప్రతి గ్రామం కూడా మంచి గ్రామం అయితే రాష్ట్రం దేశం కూడా గొప్ప దేశం అయింది. అటువంటి గ్రామాలకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దురలవాటుకు దూరంగా ఉంటూ మంచి అలవాటుతో మంచి సర్వీస్ చేసుకుంటూ మీ అందరూ ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి మీ అందరూ పేరు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకున్నాం.